మహబూబ్ నగర్ ఎంపీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మేడం గారి ఇంట్లో ఒక ఆగంతకుడు తెలియనికుండానే ఇంట్లోకి చొరబడమే కాదు కలియదిరిగాడంట. మరి దీని మీద కేసు అయితే ఫైల్ అయింది. మరి ఆ కేసు వివరాలు ఎక్కడి వరకు వచ్చాయి? మరి రీసెంట్గా డీసీపీ సార్ వచ్చి మేడం తోటి కలిసారంట. మరి ఎలాంటి భరోసాను ఇచ్చారు సార్? ఈ కేసు ఎక్కడి వరకు దారితీసే ఛాన్సెస్ ఉన్నాయి? మనం మాట్లాడదాం. మనతో పాటు మేడం ఉన్నారు, మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం ఈ కేసు గురించి. మేడం, అసలు ఏం జరిగింది? ఇంత సెక్యూరిటీ ఉన్న మీ ఇంట్లో పొలిటికలైజ్డ్గా కావచ్చు, లేదంటే ఇంకేదన్నా మీ దగ్గరికి రావాలంటే ఆల్మోస్ట్ అపాయింట్మెంట్ కావాల్సిందే. అట్లాంటి ఈ ఇంట్లోకి ఒక ఆగంతకుడు చొరబడడం అనేది ఒక మిస్టరీ. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది సరే, నిన్నటి నుంచి అందరు చూస్తూనే ఉన్నారు ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేటటువంటి విషయం. ఇవాళ డీసీపీ గారు కూడా వచ్చి వెళ్ళినారు. ఆగంతుడు వచ్చినటువంటి వ్యక్తి దాదాపు 3:30 టైంలో ఇంట్లోకి చొరబడిండు. 4:55 టైంలో బయటికి వెళ్ళిపోయిండు. ఆ టైంలో ఇంట్లో అన్ని కెమెరాలు అన్నిట్లో కూడా ఎక్కడెక్కడ ఏమేం చేయదనే విషయాలు అన్నీ కూడా డీసీపీ గారు కూడా సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ కూడా వాళ్ళు కూడా చూడడం జరిగింది. ఆ లొకేషన్స్ అన్నిటి కూడా వాళ్ళు వచ్చి చూడడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో వాడు ఎక్కడ తిరిగాడు, ఏం చేసి అన్ని లొకేషన్స్ కూడా వాళ్ళు చూసుకొని పోవడం జరిగింది. వారు తొందర లోపలిని పట్టుకుంటామనేటటువంటి విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు. ఎందుకు వచ్చాడు అనేటటువంటిదే ఇక్కడ దొంగతనం చేయకుండా ఎందుకు వచ్చిండు, ఎందుకు పోయిండు అనేటటువంటిది ఎంత డోర్ తీసేసి విండో తీసేసి లోపలికి ఎంటర్ అయ్యి కెమెరాలు బంద్ చేసి ఇంత 1.5 hour దాదాపు ఇంట్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఎందుకు ఉన్నాడు అనేటటువంటిది ఇక్కడ అందరికీ మెదడులో తొలుస్తున్నటువంటి విషయం అది. ఆగంతుడు దొరికితే తప్ప ఆ విషయాలన్నీ బయటికి రావు. ఆగంతకుడు తొందరగానే దొరుకుతానేటటువంటి భరోసాని పోలీసులు ఇచ్చారు. నేను కూడా బయట నుంచి వస్తుంటే లోపలికి వచ్చే వరకు కూడా సీసీ ఫుటేజ్లు అయితే ఉన్నాయి. ఎక్కడికక్కడ సీసీ ఫుటేజ్లు ఉన్నప్పటికీ కూడా తెలియని వ్యక్తి రావడం చాలా నిర్మానుష్యమైన ప్లేస్. అందులో అసలు రావడానికి ఛాన్స్ ఉండదు, అంటే లోపలికి రావడానికి. ఎస్పెషల్లీ జూబ్లీస్ అనేది చాలా రద్దీ ప్రాంతం, సెక్యూరిటీ జోన్ కూడా. ఇట్లాంటి ప్లేస్లో చోరీకి ఆగంతకుడు లోపలికి రావడం అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. దీన్ని తెలిసిన వ్యక్తి చేసిర్రు అనుకుంటున్నారా, లేదంటే ఇంకేమైనా అనుమానాలు వ్యక్తం చేస్తారా? అంటే ఇప్పటిదాకా అయితే ఎవరి మీద అనుమానాలు లేవు. ఇంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. ఇక్కడ నుంచి పని చేసి మానేసినటువంటి వాళ్ళు కూడా ఈ మధ్యలో ఎవరు లేరు. ఒక అబ్బాయి మానేశాడు, కానీ అబ్బాయి చిన్న అబ్బాయి ఇక్కడ లేడు కూడా, వాళ్ళ ఊర్లో ఉన్నాడు. నిన్న పోలీసు వాళ్ళు కూడా దాన్ని ఎంక్వైరీ చేశారు. అబ్బాయి ఇక్కడ లేడు, వాళ్ళ ఊర్లో ఉన్నాడు అబ్బాయి. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఇంట్లో తిరిగిన వాళ్ళు కానీ చేసిన వాళ్ళు కానీ ఉన్నట్టుగా అనిపించడం లేదు ఇక్కడ. నేను ఎందుకంటే ఫస్ట్ అనుకున్నాం ఎవరో ఇంట్లోకి వచ్చిపోయిన వాళ్ళని, కానీ ఎప్పుడైతే స్లోగా మేము ఇవన్నీ చూస్తూ ఉన్నామో ఇది ఎవరో తెలిసిన వ్యక్తి చేయడానికి వచ్చినటువంటి దొంగతనం చేయడానికి వచ్చినట్టుగా అనిపించలేదు, లేదా దేనికోసం వచ్చిండో అర్థం కాలేదు. ఎందుకు ఇంత సమయాన్ని ఇంట్లో గడిపిండో, ఇంతసేపు తిరిగిలాడిండో ఇల్లంతా కూడా అర్థం కాలేదు. మరి అది ఎందుకు చేసిండు ఏమనేటటువంటి విషయము వాడు దొరికితేనే ఆ ఎంక్వైరీలోనే తెలుస్తుంది. సీసీ ఫుటేజ్ చూస్తే మాత్రం కంప్లీట్గా తను చాలా ఉంగి నడవడం కానీ ఇట్లాంటివి పాక్కుంట చేయడం కానీ ఇదే చేసిండు. అంటే చోరీకి పాల్పడడానికి వచ్చిరంటారా, లేదంటే ఇప్పుడు మీ ఇంట్లో అందరు కూడా మహిళలే, వీళ్ళ మీద ఏదన్నా అఘాయిత్యాలకు పాల్పడడానికి వచ్చారు? మీ అనుమానాలు ఏంటి అని? అంటే తెలియదు వాడు ఏ ఉద్దేశంతో ఇంట్లో జ్వరపడిండో తెలియదు. మా ఇంట్లో ముగ్గురు అమ్మాయిలు పైన నిద్రపోతున్నారు. ఆ అమ్మాయిల ఆ ఏరియా కూడా పోయిండు, మొత్తం వాళ్ళ చుట్టుముట్టు తిరిగి దేవుడి ఇంట్లోకి పోయిండు, పక్కన స్టోర్ రూమ్లో పోయిండు. స్టోర్ రూమ్లో అనేక వస్తువులు ఉంటాయి, ఆడ వాటిని ముట్టుకోలేదు. దేవుడి ఇంట్లో మొత్తం పూజా సామాన్లు ఉంటాయి, వాటిని ముట్టుకోలేదు. అమ్మాయిలు కదిలినప్పుడు వాడు దబదబ వంగి కిందికి పరిగెత్తి వెళ్ళిపోయిండు. కింద నా మనవరాలు రూమ్లోకి వెళ్ళిండు. నా మనవరాలు రూమ్ తెరిచి ఉంది. నిన్న అబ్బాయి అంటే కొంచెం తనకు కొంచెం సిక్ ఉండే 3 days నుంచి. ఆ సిక్ ఉన్నందుకు నిన్న వాళ్ళ మదర్ నువ్వు రూమ్ తెరిచి పండుకో, నేను ఉంటే కిందికి వచ్చిపోతా, మధ్యలో నువ్వు డోర్ లాక్ వేసుకోవద్దని చెప్పింతాను. దానికి ఆ పాప డోర్ లాక్ వేసుకోకుండా డోర్ కొంచెం హాఫ్ తెరిచిపెట్టి పడుకుంది. ఆ రూమ్లో కూడా వెళ్ళొచ్చినాడు. మరి తెలియదు, పెద్ద అదృష్టమనే అనుకోవాలి. ఎందుకంటే ఇంట్లో అందరూ ఆడపిల్లలే, నాకు పెద్ద అదృష్టమనే అనుకోవాలి. వాడు ఏ ఉద్దేశంతోనో జ్వరపడిండో, వాడు ఏ ఉద్దేశంతో వచ్చిండో, మరి ఏమైందో, ఏది జరిగినా ఎలాంటి అనర్థం జరగలేదు కాబట్టి ఇది గొప్ప అదృష్టంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నా, లేదంటే మీ కాన్స్టిట్యున్సీలో చూసుకున్నా, ఎప్పుడైనా ఇట్లాంటి సంఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా? ఎందుకంటే మీరు నాకు తెలిసి ఇక్కడ 30 సంవత్సరాల కంటే మీదనే ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ ఎప్పుడైనా జరిగిందా మేడం కాన్స్టిట్యున్సీలో? ఎప్పుడు లేదు. దాదాపు 38 years అయింది నేను ఇక్కడ. 38 సంవత్సరాల నుంచి నేను జూబ్లీహిల్స్లో ఇదే ఇంట్లోనే ఉన్నా.
ఆనాడు నేను ఇల్లు కట్టుకొని ఇక్కడ నేను ఉన్నప్పుడు ఎక్కడ ఇండ్లు కూడా లేవు, పెద్దగా తిప్పి కొడితే 10-15 ఇండ్లు కూడా లేవు ఈ ప్రాంతం అంతా. సో ఆనాడు ఇదంతా అడవిగా ఉండేది, రోడ్ల మీద పాములు తిరిగేవి. ఆ రోజు కూడా ఎప్పుడు ఎక్కడ కూడా అంత ఒక్కదాన్నే నేను ఇంట్లో ఉండేదాన్ని. నా 3 చిన్న పిల్లలు, అప్పుడు ఆ పిల్లల్ని పెట్టుకొని నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. నా ఇంట్లో వంట మనిషి భార్య ఉండేవాళ్ళు. అప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఇటువంటి సంఘటన. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అందులో అందరూ నేను విచిత్రం ఏంటంటే, ఈరోజు నేను పవర్లో ఉన్నా, ఎంపీగా ఉన్నా, అండ్ ఆల్సో ఈ ఏరియా అంతా కూడా చాలా బిజియెస్ట్ ఏరియా. ఈ ఏరియాలో చాలామంది విఐపీలు ఉంటారు. ఈ ఏరియాలో ముఖ్యమంత్రి గారు కూడా ఉంటారు. ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఒక పక్క నేను ఉంటా, మధ్యలో కూడా ఇంకా చాలామంది ఉన్నారు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. సో ఇటువంటి ప్రాంతంలో ఇది జరగడం అనేది కొంచెం అందరికీ కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. సో మీరే అంటున్నారు, ఒక పక్క ముఖ్యమంత్రి, రోడ్డే గ్యాప్ మీ ఇంటికి సీఎం సార్ ఇంటికి. సో ఆ రోడ్డు గ్యాప్లో చాలామంది విఐపీస్ కూడా ఉన్నారు. సో పొలిటికల్ కావచ్చు, లేదంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్. సో ఇట్లాంటి ప్లేస్లో చోరీ జరగడాన్ని ఎట్లా చూస్తారు? ప్రభుత్వానికి భద్రతా వైఫల్యం కారణంగా ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు ఇవాళ మార్నింగ్ నాకు ఫోన్ చేశారు. మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు నేను చెప్పిన విషయాన్ని అడిగిన, ఏం జరిగింది ఏంటని విచారించింది ఆయన. చెప్పిన ఇట్లా విషయం ఇది, నేను ఎక్కువ శాతం బయట తిరుగుతుంటా కాబట్టి నాకు నా ఫ్యామిలీ, ఇంట్లో అందరు ఆడపిల్లలు ఉంటారు, నా ఫ్యామిలీలో కూడా భద్రత అనేది చాలా ముఖ్యము. నేను స్టేబుల్గా నేను పని చేయాలి ప్రశాంతంగా, అంటే నాకు ఇంట్లో ఏం జరుగుతుందో అనేటటువంటి టెన్షన్ ఉంటే నేను పని కూడా చేయలేను. సో నేను పని చేయాలి, నేను పబ్లిక్ రిప్రజెంటేటివ్ నేను. సో నాకు నా ఇంటి దగ్గర కూడా మీరు ఖచ్చితంగా భద్రత ఏర్పాటు చేయాలి, నాకు కూడా భద్రతని పెంచాలి అని చెప్పి నేను వారిని కోరడం జరిగింది. జనరల్గా నేను సెక్యూరిటీని ఎప్పుడు కూడా అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే నేను గ్రామాలకు పోయినప్పుడు కూడా నా వెనక ఉన్న 2 గన్మెన్లు కూడా నా వెనక ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వస్తుంటే ఆపుతుంటే నాకు నచ్చదు. అంటే నువ్వు ఆపొద్దండి, మీరు కార్యకర్తలు వచ్చే వాళ్ళని మాట్లాడేయకుండా ఆపొద్దండి అని చెప్తుంటా. వీళ్ళు అంటారు, లేదు మేడం అంత మీద పడిపోతున్నారు, ఇదవుతుందని అంటారు. బట్ వాళ్ళు ఏమంటారంటే, పరిస్థితులు ఎప్పుడు ఎవరు ఎట్లాంటి వాళ్ళు వస్తారో తెలియదు, మా సెక్యూరిటీ మా డ్యూటీ మేము చేయాలి కదా అని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చెప్తుంటారు. బట్ నేను ఎప్పుడు కూడా, నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా సెక్యూరిటీ పరంగా నా ముందల పైలట్ కానీ వెనక వచ్చిన పైలట్ వెనక ముందు కార్లు పోతుంటాయి మినిస్టర్లు అన్నప్పుడు. అప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఇష్టపడేదాన్ని కాదు, ఆ సైరన్ వేస్తే ఇష్టపడేదాన్ని కాదు, నాకు పెద్దగా ఇది ఇష్టం ఉండేది కాదు. సో ఎప్పుడు కూడా దానికోసం సెక్యూరిటీ కోసం ఆరాటపడింది లేదు, సెక్యూరిటీ కావాలని ఇది చేసింది. బట్ ప్రజెంట్ డేస్ అంటే చూస్తుంటే కనుక అనేక ఇష్యూస్ చూస్తుంటే సెక్యూరిటీ అనేది చాలా అవసరం అనేది మాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక మహిళా రిప్రజెంటేటివ్గా అక్కడికి వెళ్ళినప్పుడు గుంపులుగా పైన పడిపోతుంటారు. దాంట్లో ఈరోజు మనకు సోషల్ మీడియాలో సెల్ఫీల కోసం వస్తుంటారు. అటువంటిప్పుడు దాంట్లో మన వాళ్ళతో పాటుగా ఎవరైనా అగంతకుడు దూరితే కూడా దాంట్లో మనకు తెలియదు కదా. సో వీ హ్యావ్ టు బి అలర్ట్. ఎప్పుడు కూడా ఏది కూడా జాగ్రత్తగా ఉండకూడదు అనేది నా సెక్యూరిటీ పీపుల్ చెప్తా ఉంటారు ఎప్పటికప్పుడు. ఎవరు వస్తారులే అని చెప్తుంటాను నేను అప్పటికి కూడా. నో మేడం, మీరు కేర్ఫుల్గా ఉండాలా, మీరు అందరినీ ఇట్లా అలో చేసేస్తారు అని మాట్లాడుతుంటారు వాళ్ళు. సో ఎప్పుడు కూడా సెక్యూరిటీ కోసం తాపత్రయపడలేదు. బట్ దిస్ ఈజ్ ద టైం ఎట్లా వచ్చిందంటే సెక్యూరిటీ నాకు అవసరం ఉన్నది అనేటటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. సో సీఎం సార్ ఎలాంటి భరోసాని ఇచ్చారు? అట్లాగే డీసీపీ సార్ వచ్చి కలిసారు మిమ్మల్ని. సో సార్తో మాట్లాడింది ఏంటి? సో సార్ విచారణలో భాగంగా ఎలాంటి మీ దగ్గర నుంచి పాయింట్స్ తీసుకున్నారు? వాళ్ళు అడిగారు మొత్తం అన్ని సీసీటీవీ ఫుటేజెస్ చూసి అన్ని చూపించాను వాళ్ళకి, ఎక్కడెక్కడ ఏంటేంటి, ఎక్కడ వచ్చాడు, ఎక్కడ పోయాడు, ఏం తిరిగాడు, ఏమేముంది, దేవుని ఇల్లు చూపించా, పక్కన స్టోర్ రూమ్ చూసారు, అన్నీ చూసారు ఇంట్లో వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఏమేం చేశారు, మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం మొత్తం ఇంట్లో అంతా వాళ్ళు చూసి వెళ్ళారు. నిన్నంతా కూడా నా బెడ్రూమ్లో కూడా వాళ్ళు వచ్చి సీసీటీవీ మొత్తం ఫుటేజ్ నా రూమ్లోనే ఉండి చూసారు వాళ్ళు. సో ఎందుకంటే యాక్చువల్లీ వాళ్ళ బెడ్రూమ్లోకి ఎంటర్ కూడా అవ్వలేదు, ఓపెన్ కూడా చేయలేదు డోర్ వచ్చిన ఆగంతకుడు అయినా. ఈవెన్ నిన్న సీసీ ఫుటేజ్ అంతా మొత్తం నా రూమ్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ అక్కడే ఉండి సీసీ ఫుటేజ్ అంతా కూడా తీశారు బయటికి. సో డీసీపీ గారు తొందరలోనే వారిని ఆగంతకుని పట్టుకునేటటువంటి విధంగా టీమ్స్ని ఏర్పాటు చేశాము, తప్పకుండా దొరుకుతాడు అనేటటువంటి ఒక భరోసా ఇచ్చారు. సో వీల్ వెయిట్ అండ్ సీ. దొరికితేనే మనకు విషయం కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇంట్లోకి వచ్చి ఎలాంటి వస్తువులను ముట్టకుండా కేవలం అన్ని చెక్ చేసి మళ్ళీ ఎవరి మీద ఎట్లాంటి దాడులు చేయకుండా ఇంట్లో ఉండి చెక్ చేసిండంటే పొలిటికలైజ్డ్గా ఏదన్నా కుట్ర దాగి ఉందా, ఆ కుట్ర కోణంలో భాగంగా ఏమన్నా మీ అబ్జర్వేషన్లో భాగంగా ఏమన్నా అనుకుంటున్నా మేడం? 328 నుంచి 453 వరకు ఉన్నాడు. 328కి ఎంటర్ అయ్యిండు మా కాంపౌండ్లోకి, 353కి ఎగ్జిట్ అయ్యిండు. సో ఆ మిగతా టైంలో బయట తిరిగిండు, లోపలికి వచ్చిండు, లోపలంతా తిరిగిండు, పైన తిరిగిండు.
సో మొత్తం ఇల్లంతా ఆ టైంలో మొత్తం తిరిగిండు, ఇల్లంతా కలియ తిరిగిండు. బట్ దీంట్లో ఏ కోణం ఉందనేది అసలు నేనేం చెప్పలేకపోతున్నా. అసలు ఏంటిది, నా మీద ఎవరికేం శత్రుత్వం లేదు, నాకు ఎవరితో కూడా విభేదాలు లేవు, అట్లాంటి కాంట్రవర్సీస్ లేవు, గొడవలు లేవు. సో అనుమానం, ఎవరినైనా అనుమానం ఉందని అడిగినారు, నాకు ఎవరి మీద కూడా అనుమానం అట్లాంటిది కూడా ఏమీ లేదు. సో తెలియాలి, వాళ్ళు దొరికితే తప్ప విషయాలు అనేటివి ఏవి బయటికి తెలియవు. సో హోంశాఖ ఇప్పుడు సీఎం సార్ చేతిలోనే ఉంది. సో సార్కి ఏం చెప్పారు? మార్నింగ్ కాల్ చేసి మాట్లాడిరు అంటున్నారు కదా. సో దీని విషయంలో మీకు సెక్యూరిటీ పరంగా ఎలాంటి భరోసాని ఇస్తా అనేసి మాట ఇచ్చింది. నాకు సెక్యూరిటీ ఏర్పాటు చేయమన్నా మా ఇంటి దగ్గర, అదేవిధంగా నాకు కూడా సెక్యూరిటీ పెంచమని కోరినా. సానుకూలంగా స్పందించారు వాళ్ళు, ఏర్పాటు చేస్తామని చెప్పారు. కన్సర్న్ ఆఫీసర్స్ కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన అని చెప్పినారు. సో మొత్తానికైతే కూతవేటు దూరంలో సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇల్లు ఉన్నప్పటికీ కూడా మేడంకి చాలా దగ్గరలో. సో ఈ ఏరియా కూడా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 అనేది చాలా బిజీగా ఉంటుంది, ఎప్పుడు క్రౌడ్గా ఉండేటువంటి ఏరియా. అందులో విఐపీస్ పొలిటికల్ అందరూ కూడా ఉన్నటువంటి ఏరియాల్లో సో ఇలాంటి తెలియని ఆగంతుకుడు వచ్చి ఇంట్లో చొరబడి అంతసేపు ఉండడం అనేది ఒక మిస్టరీనే. మరి చూడాలి, డీసీపీ సార్ వచ్చి మేడంతో మాట్లాడారంట, ఒక భరోసాని ఇచ్చారంట. తొందరలో ఆగంతుకుడు పట్టుకొని ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్న వివరాలను త్వరలోనే చెప్తాను, త్వరలోనే పట్టుకుంటామన్న ఒక భరోసాని, అట్లాగే సీఎం సార్ అయితే ఖచ్చితంగా మీకు కూడా ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేయడంతో పాటు ఇంటికి కూడా భద్రత సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్న భరోసా ఇచ్చారంట. మరి నిజంగా ఇలాంటి ఏరియాలో, ఇంత విఐపీస్ ఉండేటువంటి ఏరియాలో, అందులోనూ మహబూబ్ నగర్ ఎంపీ పొలిటికల్గా చూసుకుంటే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలైనటువంటి అరుణ మేడం ఇంట్లో ఇలాంటి ఆగంతకుడు చొరబడడం అనేది ఒక మిస్టరీ. మరి దీంట్లో హోంశాఖ ఫెయిల్యూర్ అనేది మాత్రం చాలా తెలిసిపోతుంది. ఎందుకంటే భద్రతా వైఫల్యం కారణంగానే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనేది. మరి చూడాలి, ఇక్కడ ఈ సంఘటన జరిగిన తర్వాత ఎలాంటి సెక్యూరిటీని సీఎం సార్ పెంచుతారా లేదా అన్న విషయాన్ని అయితే వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ 9 తెలుగు.